ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఆగస్టు 20వ తేదీ తర్వాత జరగబోయే ఈ 4 సంఘటనలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మొత్తం మారబోతోంది. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారికి నమస్కారం. ఆగస్టు 20వ తేదీ తర్వాత మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పు మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇక్కడ చెప్పబోయే విషయాలను ఆధ్యాత్మిక విశ్వాసాలు, రాశి ఆధారిత సాధారణ ఫలితాలుగా మాత్రమే తీసుకోండి. మేషరాశి వారు సాధారణంగానే ధైర్యంగా ముందుకు వెళ్ళే స్వభావం కలిగిన వారు. మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గడం చాలా అరుదు. కానీ గత కొంతకాలంగా కూడా మీరు ఎంత ప్రయత్నం చేసినా కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి. డబ్బు రావాల్సిన చోట ఆలస్యం, మీరు నమ్మిన వ్యక్తుల నుండి నిరాశ, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒత్తిడి, ఇలా ఎన్నెన్నో విషయాలు మీ మనసును ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. అయితే ఆగస్టు 20 తర్వాత పరిస్థితి క్రమంగా మారే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, సహాయం లేదా పరిచయం ఒక కొత్త దారిని చూపించవచ్చు. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆ 4 ముఖ్యమైన సంఘటనలు ఏమిటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మొదటి సంఘటన, ఒక స్త్రీ ద్వారా ఊహించని శుభవార్త. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత ఒక స్త్రీ నుండి ఫోన్, మెసేజ్ లేదా ప్రత్యక్షంగా కలిసే అవకాశం రావచ్చు. ఈ స్త్రీ మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు, స్నేహితురాలు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, లేదా ఇంతకుముందు మీకు సహాయం చేసిన వ్యక్తి కావచ్చు. ఆమె చెప్పే ఒక్క మాట మీ యొక్క ఆలోచనని మార్చేసే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం, ఆమె గురించి సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, డబ్బుకు సంబంధించినది కావచ్చు, కుటుంబ సమస్యకు పరిష్కారానికి సంబంధించినది కావచ్చు, లేదా మీరు ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్న ఒక పని ముందుకు కదిలే అవకాశం రావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఊహించిన సమయంలో ఈ సమాచారం అనేది రావచ్చు. ఇది నిజంగా జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా రావచ్చు. మేషరాశి వారికి ఆగస్టు 20 తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయవద్దండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు చెప్పబోయే మాటను శ్రద్ధగా వినండి. ఆమె చెప్పే చిన్న సమాచారం భవిష్యత్తులో మీకు పెద్ద ప్రయోజనంగా మారవచ్చు. ఆగిపోయిన డబ్బు లేదా ఆర్థిక అవకాశం కూడా మళ్ళీ కదలడం ప్రారంభం కాబోతోంది. రెండవ సంఘటన, గతంలో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు కావచ్చు, ఎవరో ఇవ్వాల్సిన మొత్తం కావచ్చు, రావాల్సిన బకాయి కూడా ఇవ్వండవచ్చు, లేదా మీరు చేసిన పనికి రావాల్సిన ఆదాయం కావచ్చు. ఇటువంటి ఆర్థికపరమైన విషయాల్లో ఆలస్యం ఎదురై ఉంటే ఆగస్టు 20 తర్వాత పరిస్థితులు క్రమంగా మారే అవకాశం కనిపిస్తోందండి. ఒక్కసారిగా పెద్ద మొత్తం చేతికి వస్తుందని చెప్పడం కంటే కూడా ఇంతకాలం నిలిచిపోయిన ఆర్థిక మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకునే సూచనలు కనిపించవచ్చు. మొదట చిన్న మొత్తం రావచ్చు, ఆ తర్వాత మరొక అవకాశం రావచ్చు, ఆ తర్వాత మీరు ఊహించని ఒక కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ఇక్కడ కూడా స్త్రీ పాత్ర ఉండే అవకాశం ఉంటుందని రాశి ఫలితాల పరంగా భావించవచ్చు. ఆమె మీకు ఒక పని గురించి చెప్పవచ్చు, ఒక వ్యక్తిని పరిచయం చేయవచ్చు, అవకాశాన్ని సూచించవచ్చు, లేదా మీరు వదిలివేసిన ఒక ప్రయత్నాన్ని మళ్ళీ ప్రారంభించమని చెప్పవచ్చు. మీరు మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళండి. మూడవ సంఘటన, కుటుంబంలో పెద్ద మార్పుకు ప్రారంభం. మేషరాశి వారికి కుటుంబ విషయాలలో కూడా ఆగస్టు 20 తర్వాత కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనబడుతోందండి. అంతేకాదు, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇంట్లో చాలా కాలంగా కూడా చర్చకు వచ్చిన ఒక విషయం మళ్ళీ తెరపైకి రావచ్చు. కానీ ఈసారి దానికి పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఒక స్త్రీ, తల్లి, అక్క, చెల్లి, భార్య, కుమార్తె లేదా మరి ఏ ఇతర ముఖ్యమైన మహిళా వ్యక్తి మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయానికి కారణం కావచ్చు. ఆమె చెప్పే మాట వలన మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఆమె చేసే సహాయం వలన ఒక సమస్య నుండి బయటపడవచ్చు, లేదా ఆమె ద్వారా మీ కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య చాలా కాలంగా ఉన్న అపార్థాలన్నీ తగ్గి ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితి రావచ్చు. మేషరాశి వారు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ప్రతి సమస్యకు వెంటనే సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొన్నిసార్లు సమయం మారితేనే పరిష్కారం కనిపిస్తోంది. ఆగస్టు 20 తర్వాత మీకు కూడా అటువంటి మార్పు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. నాలుగవ సంఘటన, మీ జీవితంలో కొత్త దారి తెరుచుకోవడం. ఇదే ఈ మొత్తం మార్పులో అత్యంత ముఖ్యమైన అంశము. మీరు ఇప్పటి వరకు
వరకు కూడా ఒకే దారిలో ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, కానీ ఆగస్టు 20 తర్వాత మీ ముందుకు ఒక కొత్త అవకాశం రావచ్చు. ఉద్యోగం కోసం చూస్తూ ఉన్న వారికి కొత్త సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త కస్టమర్ లేదా కొత్త భాగస్వామ్యం గురించి ఆలోచన కూడా రావచ్చు. కొత్త పని ప్రారంభించాలని అనుకున్న వారికి ఒక అవకాశం కనిపించవచ్చు. ఇంట్లో ఉండే మేషరాశి వారికి కూడా కుటుంబ పరిస్థితిలో మార్పు రావడం ద్వారా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కొత్త దారిని చూపించేది కూడా ఒక స్త్రీ కావచ్చు. ఆమె మీ జీవితంలో శాశ్వతంగా ఉండే వ్యక్తి కావాల్సిన అవసరం అయితే లేదండి. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేసే వ్యక్తి మన జీవితంలో కొద్ది కాలం మాత్రమే ఉంటారు, కానీ వారు చెప్పే ఒక మాట, చేసే ఒక సహాయం, ఇచ్చే ఒక అవకాశం మన ప్రయాణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఆగస్టు 20 తర్వాత మీకు వచ్చే పరిచయాలను, ఫోన్ కాల్స్ను, మెసేజెస్ను నిర్లక్ష్యం చేయవద్దు. అయితే ప్రతి అవకాశాన్ని అందంగా నమ్మకండి. మీకు వచ్చే అవకాశం నిజమా కాదా అని పరిశీలించండి. డబ్బు పెట్టుబడి పెట్టమని ఎవరైనా చెబితే జాగ్రత్తగా ఆలోచించండి. పెద్ద ఆర్థిక విషయాలు తీసుకునే ముందుగా అవసరమైతే నిపుణుల యొక్క సలహాలు తీసుకోండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, మేషరాశి వారి మార్పులు ఒక్క రోజులోనే జరిగిపోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఆగస్టు 20 తర్వాత ప్రారంభమయ్యే పరిణామాలు క్రమంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. మొదట ఒక ఫోన్ కాల్, తర్వాత ఒక వార్త, తర్వాత ఒక అవకాశం, చివరికి మీరు ఊహించిన ఒక నిర్ణయం, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పరిస్థితులు అనేవి మారే అవకాశం కనబడుతోంది. అంతేకాదు, మీరు గతంలో కోల్పోయిన అవకాశాల గురించి బాధపడుతూ ఉన్నట్లయితే ఇక ఆ బాధను పక్కన పెట్టేయండి. ఎందుకంటే కొన్ని తలుపులు మూసుకుపోవడం కొత్త తలుపు తెరుచుకోవడానికి కారణం కావచ్చు. మేషరాశి వారు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ జీవితంలో మార్పు రావాలి అంటే అదృష్టం ఒకటే సరిపోదు, అదృష్టంతో పాటు మీ ప్రయత్నం కూడా చాలా అవసరం. ఆగస్టు 20 తర్వాత అవకాశం వచ్చినప్పుడు భయపడకుండా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఎవరైనా మీకు సహాయం చేస్తే కృతజ్ఞతగా ఉండండి. ఒక స్త్రీ మీకు మంచి సలహా ఇస్తే ఆమె మాటను వెంటనే కొట్టి పారేయకుండా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న మార్పు ఆమె ఒక కారణం కావచ్చు. మేషరాశి వారికి ఈ కాలంలో ఒక సందేశాన్ని అయితే ఇస్తుందండి. గతాన్ని పట్టుకొని కూర్చోకండి, ముందున్న అవకాశాన్ని గుర్తించండి. మీరు ఎంతో కాలంగా ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీకు మాత్రమే తెలుసు. ఎంతమంది మీపైన నమ్మకం కోల్పోయినా సరే మీరు మాత్రం మీపైన నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిణామాన్ని ఒక కొత్త ప్రారంభంగా చూడండి. మీకు వచ్చే శుభవార్త ఏ రూపంలో వస్తుందో ముందే చెప్పలేము. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక వ్యక్తి పరిచయం కూడా కావచ్చు, ఒక ఉద్యోగ అవకాశం కూడా కావచ్చు, ఒక ఆర్థిక పరిష్కారము కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన ఒక శుభార్త కూడా కావచ్చు. కానీ ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం మీ దృష్టిని ఆకర్షించే అవకాశం అయితే ఉంటుందండి. మేషరాశి వారు మీ జీవితంలో ఎన్నో రోజులు కష్టం గడిచిన ఆ కష్టాల వలన మీరు మరింతగా బలంగా మారారు. ఇప్పుడు మీ ముందు వచ్చే అవకాశాలను గుర్తించడం మీ చేతుల్లోనే ఉంది. ఆగస్టు 20 తర్వాత మీ జీవితంలో వచ్చి 4 పరిణామాలను గుర్తుంచుకోండి. 1 స్త్రీ ద్వారా వచ్చే శుభవార్త, 2 ఆగిపోయిన ఆర్థిక విషయం కదలడం, 3 కుటుంబంలో ముఖ్యమైన మార్పు, 4 కొత్త దారి లేదా కొత్త అవకాశం. ఈ 4 విషయాలు ఏదైనా జీవితంలో చోటు చేసుకోబోయే ముందుగా ఏదైనా ఒక మార్పు అని మీరు అనుకునే పరిస్థితి అనేది రావచ్చు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.